దర్శనం. యథామతి ఆ మంత్రాలకు వ్యాఖ్యానం చెప్పాలని అనుకుంటున్నాను. కాఠక భాగంలో మనకి 4 చయనాలు అక్కడ ఆమ్నానం చేయబడ్డాయి. మొదటి చయనం సావిత్ర కాఠకం, రెండవది నాచికేత కాఠకం, మూడవది చాతుర్హోత్ర కాఠకం, నాలుగవది వైశ్వసృజ కాఠకము అని. ఈ 4 కాఠకాలు కూడా స్వతంత్రంగా అనుష్ఠానం చేయడం కుదరదు. పశుబంధంతోనో, అంటే ఇమమేవ లోకం పశుబంధేనాభిజయతి అక్కడ చెప్పినట్టుగా పశుబంధం చేస్తూ, ఆ పశుయాగం చేస్తూ దాంతో సహా అనుష్ఠానం చేయాలి, లేదా అగ్నిష్టోమం చేస్తూ దాంతో సహా అనుష్ఠానం చేయాలి, లేదా అహీన యాగంతో సహా దాన్ని అనుష్ఠానం చేయాలి, లేదా సత్రయాగంతో సహా ఈ కాఠకాలను అనుష్ఠానం చేయాలని అక్కడ విధి చెప్పారు. తర్వాత వైశ్వసృజ చయనానికి పశుబంధం సావిత్రి మీదనే చెయ్యాలి. అవును, అక్కడ కాఠకం పనికిరాదు. అవును, పశుబంధం సావిత్రి మీదనే చెయ్యాలి. నాచికేత చాతుర్హోత్ర వైశ్వరుడు కాఠకముల మీద చెయ్యొచ్చు, కర్మాంతరముల యందు చేయొచ్చు. సావిత్రైన పశుబంధం చెయ్యతే అని సూత్రం. కాబట్టి పశుబంధం సావిత్ర కాఠకం చేస్తూ దాని మీద పశుబంధం చేయకూడదు అని మాకు పెద్దలు చెప్పారు. నేను సూత్రం చూసినాను కూడా అంతే. కాబట్టి ప్రకృతంలో మీరు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. పశుబంధం సావిత్రం, నాచికేత చాతుర్హోత్రుడు సోమం మీద కూడా చేయవచ్చు. సావిత్ర కాఠకం పశుబంధం అందుకోసం కాదు నేను అడిగింది. స్వతంత్రంగా ఇప్పుడు నువ్వు చెప్పిన 4 కాఠకాలు కూడా స్వతంత్రంగా ఎందుకు చేయకూడదు అంటే దాని ఉద్దేశం ఏమిటి? అసలు చెయ్యనం అనేటటువంటిది కూడా స్వతంత్ర క్రతువు కాదు. కేవలం అగ్నిని, ఆహ్వనీయాగ్నిని స్థాపించడానికి వేదికా నిర్మాణ స్వరూపము మాత్రమే చెయ్యనం కదా. అందుచేత ఈ పశుబంధం మీద కానీ, సోమం మీద కానీ, వాటి మీద అగ్నిహోత్రం మీద కూడా చేశారు. మధ్యాహ్నం 3ంటికే సంకల్పం చెప్పేసి అగ్నిహోత్రానికి ముందుగా వేదికా నిర్మాణం చేసుకుంటే కానీ దాని మీద అగ్ని పెట్టడానికి వీలు లేదు. ఆ చయన స్వరూపమును ముందు కొంచెం ఇంత వివరణ చేస్తే వినేవాళ్ళకి తెలుస్తుంది. ఉత్తరవేది యొక్క స్వరూపము మామూలుగా అగ్నిహోత్రాల్లో అయితే దీని పేరు ఒక హస్త పరిమాణ మాత్ర వేదికలోనే ఆహ్వనీయాగ్ని ఉంటుందండి. సర్వహోమములు ప్రధానభూతములైనవన్నీ ఆహ్వనీయాగ్నిలోనే జరుగుతాయి. గార్హోపచ దక్షిణాగ్నిలో ఏమీ ఉండవు. ఏవో పత్ని సంయాజులను అది పిష్టలేప ఫలీకరణ హోమాలు తప్ప. ఆ ప్రధాన హోమములు జరగవలసిన వేదిక ఈ చయనంతో కనుక సంపాదిస్తే, ఎవరయ్యా ఇంకో గ్లాసు పెట్టండి, ఆ వేదిక ఈ చయనంతో సంపాదించాలి. చయనము అంటే ఇష్టకలను పేర్చడం. ఇక్కడ శర్కరలు ఇష్టకలు ఆ గుబరాలన్నింటినీ పేర్చి వేదిక తయారు చేసుకుని దాని మీద అగ్ని ప్రణయనం చేసి అటుపైన అసలు క్రతువు ఏదో అది చెయ్యాలి. అంచేత క్రతువు లేకుండా ఈ కేవలం చయనం చేయడం అనేటటువంటిది కుదరదు. ఎందుకంటే అసలు స్వతంత్ర కర్మ కానే కాదు. మీద మహాగ్ని చయనం దాని చైన వేదికా స్వరూప నిర్మాణమే కదా, స్టేజ్ అరేంజ్మెంట్ చేయడం. వేదికా నిర్మాణం కోసం అక్కడ చయనం చేస్తాం కాబట్టి స్వతంత్రం కాదు. ఉత్తరవేది అనేటటువంటిది ఒక అంగం ఆహ్వనీయాగ్ని. ఆ ఆహ్వనీయాగ్ని స్వరూపం హస్తపరిమాణ మాత్రం కాకుండా హోమ విశేషాన్ని బట్టి పెద్దదిగా అవుతూ ఉంటుంది. ఆ ప్రసంగం జరిగింది ఇక్కడ. సోమం మీద సావిత్రం చేయకూడదు అంటే ఏమిటి? స్వతంత్రంగానే పశుబంధం సావిత్రం చేయాలి. స్వతంత్రంగా సావిత్రం చేయాలి అని అంటే పశుబంధం లేకుండా సావిత్రం చేస్తారా? పశుబంధం లేకుండా సావిత్రం అవుతుందా? సావిత్ర కాఠకం పశుబంధంలోనే చేయాలి. అప్పుడు కూడా సోమం మీద చేయకూడదనే విషయం తర్వాత అసలు నేనది అంతవరకు కాదు. ఈ చెయ్యనం అనేటటువంటిది ఆహ్వనీయాగ్నికి ఒక వేదికను సిద్ధం చేయటం, అంతవరకే దాని ప్రయోజనం. సావిత్రం సోమం మీద చేయకూడదు,
పశుబంధం మీద మాత్రమే చెయ్యాలి అని సూత్రకారుడు నియమించాడు. నియమ విధి, అది నియమ విధి. సోమం మీద చెయ్యకూడదు కాబట్టి పశుబంధం మీదనే సావిత్రిని చెయ్యండి అని చెప్పడానికి ఈ సూత్రం యొక్క తాత్పర్యం. సంతోషం, దాన్ని మేము కాదనేది ఏం లేదు కదా. ఎక్కడైనా ఉత్తరవేది కావాలి, ఆ ఉత్తరవేది అనేటప్పటికీ ఇవి కావాలి. అట్లాగే చివరి మాట ఆరుణకేతుకు కూడా అంతే. మధ్యలో నాదికేత పశుబంధ నాదికేత అధికరణం మాట్లాడే ఈ వైశ్వసృజ చయనంలో కూడా స్థలాన్ని ఏర్పాటు చేయడం అనేది సావిత్రి చయనం వలె చేసుకోవాలని అక్కడ మంత్రముల యొక్క భాష్యారంభంలో చెప్పారు. సావిత్రి కాఠకంలో ఉత్తరవేది మధ్య దేశంలో శంకుని పాతి దానికి చుట్టూతా పరిమండల లేఖను గీస్తారు. చుట్టూగా వర్తులాకారంలో లేఖను గీస్తారు. ఆ వర్తులాకారంలో లేఖను గీసిన తర్వాత మూలంతో సహా అనగా వేళ్లతో సహా ఉన్న దర్భస్తంభాన్ని అక్కడ అట్టేబెట్టి పంచగృహీతం జుహ్వా పంచగృహీతం గృహీత్వా అని ఉంది. అక్కడ జుహూ పాత్రతో పంచగృహీతమైన ఆజ్యాన్ని గ్రహించి అక్కడ సజూరబ్దోయావభి సజూరుషా అరుణీభి సజూసూర్య ఏతశేనా సజోషా వశ్వినా దగుంసోభి సజూరగ్దిర్వైశ్వానర ఇడాభిర్ఘృతేన స్వాహ అని పంచాహుతుల్ని అక్కడ చేసి ఆ పైన ఆ వర్తులాకార లేఖ లోపల భాగంలో మిగతా 3 లేఖల్ని కూడా గీయాలని ఇక్కడ చెప్పారు. మొదలుగా వర్తులాకారంగా ఒక లేఖ గీసిన తర్వాత దాని లోపలగా అంటే దాని వెలుపల కాకుండా దాని లోపల ప్రాంతంలో 3 లేఖలను గీయాలి. అభ్యంతరేణ తిస్రో లేఖాలిఖిత్వా అని అక్కడ కల్పం. అక్కడ మొదటి లేఖలో అనగా వెలుపలున్న చివరి లేఖలో యచ్చామృతం యచ్చమర్త్యం అనే అనువాకంలో చెప్పిన 18 మంత్రాలతో అక్కడ ఉపధానం చేయాలి. అభ్యంతర లేఖలో అనగా తర్వాతి లోపలున్న లేఖలో లేఖాన్న రేఖాన్న ఒకటే. రేఖాన్న లేఖాన్న ఒకటే. అంటే లోపలి గీతలో అని అర్థం అండి. అలాగే లోపలి గీతలో సర్వాదిశో దిక్షు అనే అనువాకంలో చెప్పిన 15 మంత్రాలతో అక్కడ ఉపధానం చేయాలి. ఇక మిగిలిన 3వ గీతలో సర్వాన్ దివగుం సర్వాన్ దేవాన్ దివి అనే అనువాకంలో చెప్పిన 9 మంత్రాలతో అక్కడ ఉపధానం చేయాలి. చేసిన తర్వాత ఉపధానం అంటే అట్టే పెట్టడం మంత్ర శర్కరల్ని అక్కడ శర్కర ఇష్టకలైతే శర్కర ఇష్టకల్ని అవునవును అవును 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 అక్కడ గులకరాళ్ళని అయితే గులకరాళ్ళని ఉపధానం చేయాలి. హిరణ్యేష్టకలను అయితే బంగారంతో తయారు చేసిన వాటిని ఉపధానం చేయాలి. స్వయమా తృణ్యేష్టకలు స్వయంగా ఏర్పడిన రంధ్రములు కలిగిన రాళ్లను కూడా అక్కడ ఉపధానం చేయాలని చెప్పారు. ఆ విధిని అనుసరించి వరుస క్రమంగా చేయాలి. అంతా అయిన తర్వాత దక్షిణాకాలంలో సరస్సు అనే మండపంలో బ్రహ్మ అనే పేరు కలిగిన ఋత్విక్కు కూర్చుని ఈ సర్వ రుచాం ప్రాచీ మహతీ దిగుచ్యతే అనే మంత్రాల్ని ఆ బ్రహ్మ అనే ఋత్విక్కు పఠనం చేయాలి. ఆ పఠనం చేసే సమయంలో అధ్వర్యుడు బ్రహ్మణే వాగ్యశ అనే మంత్రాన్ని చెప్పి రుక్కులలో మొదటి పాదం అవగానే ఓం బ్రహ్మన్ అని ప్రతికరణ చేయాలి. రుక్కులలో అర్ధర్చ అంటే సగం రుక్కు అవంగానే ఋతం బ్రహ్మన్ అనే మాట చెప్పి ప్రతికరణ చేయాలి. అంటే ఆయన ఎదురుకుండా నుంచుని ఈయన మంత్రం చెప్పాలి. పూర్తి రుక్కు అవంగానే సత్యం బ్రహ్మన్ అనే మంత్రం చెప్పి ఆయన ప్రతికరం ఇవ్వాలి.
అలా దీంట్లో 18 మంత్రాలు ఉన్నాయి. ఆ 18 మంత్రాల్లో మొదటి మంత్రం రుచాం ప్రాచీ మహతీ దిగుచ్యతే దక్షిణామాహుర్యజుషామపారాం అథర్వణామంగిరసాం ప్రతీచీ సాం నాముదీచీ మహతీ దిగుచ్యతే. ఋగ్వేదాభిమాని దేవతలకు తూర్పు దిక్కు ఏదైతే ఉన్నదో అది చాలా ఇష్టమైన దిక్కు. ఆ ఋగ్వేదాభిమాని దేవతలకు ఆ తూర్పు దిక్కు చాలా ఇష్టం కనుకనే ఆ దిక్కు చాలా గొప్పది, మహతి అనే మాట చెప్పారు. తర్వాత యజుర్వేదాభిమాని దేవతలకేమో దక్షిణా దిక్కు చాలా ఇష్టం. ఆ దక్షిణా దిక్కు ఎట్లాంటిది అంటే పారరహిత, అంటే ఆవలి తీరం లేనిది, మిక్కిలి విస్తీర్ణముగా ఉన్నది అనే మాట చెప్పారు. అపారాం అనే మాట చేత. సామవేదాభిమాని దేవతలకు ప్రతీచీ దిక్కు చాలా ఇష్టమైనది. దాని తర్వాత అథర్వ మహర్షులు దర్శించిన మంత్రాభిమాని దేవతలకు, అట్లానే అంగిరో మహర్షులు దర్శించిన మంత్రాలకు అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరికీ కూడా పారరహితాం, ఆవలి ఒడ్డు లేనిది, తీరము లేనిది అని అర్థం. అపారాం అంటే పారరహితాం, అతి విస్తీర్ణాం ఇత్యర్థ. అథర్వాంగిరో మహర్షులు దర్శించిన మంత్రాది దేవతలకు ఉత్తర దిక్కు అథర్వణ అమంగిరసాం ప్రతీచీ, ఆ మహర్షులకు ప్రతీచీ దిక్కు చాలా ఇష్టమైంది. తర్వాత సామాభిమాని దేవతలందరికీ కూడా ఉదీచీ దిక్కు చాలా ఇష్టమైంది. ఆ దిక్కు కూడా గుణై అప్యధిక, ఉత్తర దిక్కు అనేక గుణములతో శ్రేష్టమైంది అన్నారు. అందుకని మామూలుగా అనుష్ఠానం చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి చేయడం అనేది ప్రసిద్ధిలో కలదు. అలాగే తరువాత సూర్య గతి కూడా ఈ 3 వేదాలను అనుసరించే ఉన్నదని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఋగ్భిః పూర్వాహ్నే దివి దేవ ఈయతే యజుర్వేదే తిష్టతి మధ్యే అహ్నః సామవేదేనాస్తమయే మహీయతే. ద్యులోకంలో ప్రకాశిస్తున్న ఆ ఆదిత్యుడు ఋగ్మంత్రములతో ఆయన పూర్వాహ్నే అంటే పూర్వాహ్న కాలంలో ఋగ్మంత్రములతో సహా ఆయన వెళ్తున్నాడు. ఆయన తర్వాత మధ్యాహ్న కాలంలో యజుర్వేద మంత్రముల దగ్గర ఆయన ఉంటున్నాడు. యజుర్వేదే తిష్టతి మధ్యే అహ్నః అని అక్కడ చెప్పారు. సాయంకాలంలో అస్తమన కాలంలో సామవేద మంత్రముల చేత ఆయన పూజింపబడుతున్నాడు అని మహాపూజాయాం ధాతు మహీయతే అని అక్కడ చెప్పారు. యజుర్వేద మంత్రముల యొక్క సమీపంలో ఉన్నారు ఆయన. ఆయా వేదాభిమాని దేవతలందరూ కూడా ఆయా సమయాల్లో సూర్య భగవానుడి దగ్గర ఉంటున్నారని తాత్పర్యం. అదే క్రమంలో సూర్యోదయ అనుష్ఠానమైన తర్వాత మండలంతపతి అక్కడ క్రమం బాగా నాలో నేను ఆలోచించుకుంటూ భారతదేశంటే తత్త అర్ధ తదర్జామండలం స అర్జాన్ లోక అధయ ఏసే ఏదస్మిన్ మండలే స్థితి సామాని అని అక్కడ రుక్తూ సామ యజుస్తూ చెబుతూ ఉన్నారు. అక్కడ చెప్పినట్టు ఋగ్వేదం అని మఠం అన్నావు కాబట్టి అక్కడ ఆదిత్యుల యొక్క సన్నిధానంలో ఈ మంత్రార్థం జ్ఞాపకం వచ్చింది నాకు. సరిపోదు. తర్వాతి మంత్రంలో దేవ వ్యవహారం అంతా కూడా వేదత్రయం చేతనే ఏర్పడుతోందని చెప్తున్నారు. ఋగ్భ్యో జాతాగుం సర్వశో మూర్తిమాహు సర్వాగతిర్యాజుషీ హైవ శశ్వతు సర్వం తేజస్సామరూప్యగుం హశశ్వతు సర్వగుం హేదం బ్రహ్మణా హైవ సృష్టం. ఈ కనిపించే ఆదిత్యుడి యొక్క మూర్తులు ఏవైతే ఉన్నాయో లేదా మిగతా దేవతల యొక్క మూర్తులు శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋగ్వేదం ద్వారానే ఏర్పడ్డాయి. ఋగ్భ్యః జాతాం ఋగ్భిః ఉత్పాదితాః మూర్తయః ఇత్యర్థః. అంటే ఋక్కుల చేతనే ఆ దేవతా శరీరాలన్నీ కూడా ఏర్పడ్డాయని తాత్పర్యం.
ఇయం సృష్టిస్తావతు వైశ్వసృజ సృష్టి ఇది అభిధీయతే. ఆ దేవతామూర్తులన్నీ కూడా, ఆ దేవతా శరీరములన్నీ కూడా ఋగ్వేదము చేతనే ఉత్పన్నములైనవి అని చెప్తున్నారు. తర్వాత ఆయా దేవతల యొక్క గతులు, ఆ గతులన్నీ కూడా యాజుషి, యజుస్సు చేతనే ఆ గతులన్నీ కూడా, యజుర్ మంత్రముల చేతనే ఆ గతులన్నీ కూడా ఏర్పడుతున్నాయని చెప్పారు. తర్వాత ఆయా దేవతల యొక్క తేజస్సు, ఆయా దేవతల యొక్క తేజస్ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామ్న నిరూపణీయా, సామచేత తెలుసుకోదగినవి అవన్నీ కూడా అని చెప్పారు. ఈ సర్వమంతా కూడా బ్రహ్మచేతనే ఈ సర్వమంతా కూడా దేవ వ్యవహారం అంతా కూడా సృజింపబడింది. సర్వగుం హేదం బ్రహ్మణ హైవ సృష్టం అని చెప్పారు. రుక్కు యజస్సు సామ, రుక్కు యజస్సు సామ, రుక్కు యజస్సు సామ అని మొత్తం 3 మంత్రాల్లో చెప్పారు ఇక్కడ. అవును. అథర్వణ వేదం లేదా అసలు ఈ 3 అన్నదానికి అర్థం ఏమిటి ఇక్కడ? అథర్వణ వేదం గురించి దిక్కుల విషయంలో చెప్పారు, ఇక్కడ చెప్పలేదు. అంటే దేవ వ్యవహార విషయంలో చెప్పలేదు. వేదం విషయం ఉందండి, ఉంది. ఇది వేద స్త్రయస్త్రయి అని ఉంది అని అమరంలో చెప్పాడు. 3 వేదాలే మాట్లాడుతున్నారు ఎంతసేపు చాలా చోట్లలో. అథర్వణ వేదాన్ని ఎందుకు పరిగణించలేదు? యజ్ఞంలో ముఖ్యంగా 3 వేదాల యొక్క వినియోగం ఉండడం వల్ల త్రయీ వ్యవహారం అనేది అక్కడ జరిగింది. త్రయీ వ్యవహారం ఉన్నంత మాత్రం చేత అథర్వ వేదాన్ని పరిసంఖ్య చేయవలసిన అవసరం లేదని ఇలా చెబితే బాగుంటుందేమో చూడండి. ఇక్కడ ఉండే ఋగ్యజుస్సామ శబ్దములు మంత్రపరములు. అథర్వణ వేదంలో కొత్త మంత్రం ఏమీ లేదు. అవును. మీమాంసలో కూడా 3 మంత్రాలు, 3ంటికే లక్షణాలు చెప్పారు. మంత్రపరంగా తీసుకుంటే 4 వేదాల్లోనూ ఉండేవి ఈ మంత్రాలే. ఇప్పుడు మన వేదంలో కూడా హింకరోతి సామైవాక అని హిమ్ అనేది సామ విచారం. అలాగే ఇతర వేదాల్లో కూడా ఈ సామకు సంబంధించినవి తదితర వేద సంబద్ధములైనవి యజస్సులు లేకపోలేదు ఋగ్వేదంలోనూ. లేకపోతే ఈ మధ్యన వీళ్ళు బ్రాహ్మణాల్లో మంత్రాలు లేవు. ఋగ్వేదంలో ఉంది. అగ్నిశోమాభ్యామనుబృహన్ ఋగ్వేదంలో ఉంది యజస్సు. అల్లా విచారణ చేస్తే 3 వేదాల్లోనూ 3 కలిసే ఉన్నాయి. అయితే ఎక్కువ బాహుల్యం ఎందులో ఉందో దాన్ని బట్టి ఆ వేదానికి ఆ పేరు పెట్టారు. మంత్రపరంగా తీసుకున్నట్లయితే, లేకపోతే అథర్వాంగిరస్తులకు లక్షణం చెప్పలేదు జైమిని శాస్త్రంలో. అథర్వాంగిరస్తులకు మంత్రం చెప్పలేదు, లక్షణం చెప్పకపోతే అథర్వవేదానికి లక్షణం లేదు అంటాం. అది కాదు అర్థం. ఇలాంటి స్థలములలో ఎక్కడొచ్చినా రుక్కులు యజస్సులు సాములోను మంత్రముల యొక్క రకములు 3. అవును. మిగిలిన బ్రాహ్మణాలు అవ్వచ్చు. ఆ 3 మంత్రముల యొక్క స్వరూపాలు ఇక్కడ చెప్పారు అని కనుక అన్నట్లయితే వేదాలు 3 అనేటటువంటి మాటకు కూడా ఉపపత్తి కుదురుతుంది. వేదాలు అనంటే మంత్రరూపములైనవి అని మాత్రమే అక్కడ అర్థం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ సందర్భంలో భాష్యంలో వాళ్ళు తెలియజేయడం మాత్రం వేదత్రయం అనే మాట స్పష్టం చేశారు. అదే వేద శబ్దానికే మంత్రమాత్ర పరత్వం చెప్పినట్టయితే ఏమంటే బ్రాహ్మణాలకు ఎక్కడ కర్మల్లో వినియోగం లేదు. అందుచేత బ్రాహ్మణాల కర్మల్లో ఎక్కడ అర్ఘ్యప్రదానం ఇచ్చేప్పుడు మాత్రమే ఉంది, మంత్రం లేదు కనుక అక్కడ. యత్ప్రదక్షిణం ప్రక్రమందితేన పాప్నానుభూతోన్మంత్యంతమస్సంయంతమాదిత్యోభిధ్యాజన్ కుర్వన్ బ్రాహ్మణ విద్వాన్ సకలం భద్రం స్మృతే అసావాదిత్యో బ్రహ్మేతి. అది అర్థపరమే తప్పిస్తే శబ్దపరం కాదు. సరే, ఆ అర్థాన్ని ఆ శబ్దంతో తీసుకుని ఏం వేద అంతవరకే వేదం, తర్వాత అసావాదిత్యో బ్రహ్మ అని ధ్యానం చేస్తుంది. ఈ బ్రాహ్మణాన్ని ఇక్కడ చెప్పడం కారణం ఏమిటంటే మంత్రం లేదు కనుక బ్రాహ్మణో స్మృత్వా తత్కర్మ కరోతి. అందుచేత ఏతాదృశ స్థలములలో ఋగ్యజుస్సామ శబ్దములకు మంత్రపరత్వం కనుక చెప్పినట్లయితే ఇబ్బంది ఏముండదు. కాపి క్షతి నాస్తి. ఇంతవరకు దేవ వ్యవహారం అంతా కూడా అవును, ఇంతవరకు దేవ వ్యవహారం అంతా కూడా వేద మంత్రముల ద్వారానే జరిగిందని చెప్పి ఆ పైన మనుష్య వ్యవహారం కూడా వేదమంత్రముల ద్వారానే అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఋగ్భ్యో జాతం వైశ్యం వర్ణమాహు
యజుర్వేదం క్షత్రియస్యాహుర్యోనిం సామవేదో బ్రాహ్మణానాం ప్రసూతి పూర్వేభ్యో వచ ఏతదూచు అని. ఋగ్వేదం నుండి వైశ్యవర్ణం అనేది ఉత్పన్నమైందని అక్కడ అభిజ్ఞులు ఎవరైతే వేదాంత వేత్తలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన మాట. తర్వాత యజుర్వేదం నుండి క్షత్రియోత్పత్తి జరిగిందని, సామవేదం నుండి బ్రాహ్మల యొక్క ప్రసూతి జరిగింది అని చెప్పారు. ఈ మాటలంతా కూడా ఎవరు చెప్తున్నారు అంటే పూర్వే మహర్షయ, పూర్వులైన బ్రహ్మవేత్తలు, పూర్వే మహర్షయ, ఎవరైతే బ్రహ్మవేత్తలైన మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్వేభ్య శిష్యేభ్య అస్మదపేక్షయ పూర్వేభ్య శిష్యేభ్య ఊచు ఇత్యర్థ. మనకంటే పూర్వులైన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు అని అక్కడ అర్థం. అంటే పరంపరగా అది చెప్తున్నారు అనే విషయం. అవును. తర్వాత వారు చేసిన ఈ వైశ్వసృజ చయనం గురించి తర్వాతి మంత్రం చెప్తోంది. ఆదర్శమగ్నించిన్వానాః పూర్వే విశ్వసృజోమృతా శతం వర్ష సహస్రాణి దీక్షితా సత్రమాసతా. ఆదర్శం అగ్నించిన్వానాః, సమంతాత్ దర్శనీయం, అంతటా కూడా చూడదగిన ఆ మహాగ్నిని చయనం చేస్తున్న వారులైన ఎవరు ఆ విశ్వసృజులు అంటే సమస్తాన్ని కూడా సృష్టి చేసేవాళ్ళైన ఆ అమృతాహ అంటే దేవతలు, వాళ్ళందరూ కూడా యజ్ఞదీక్ష వహించిన వారులై ఈ లక్ష సంఖ్య కలిగిన సత్రాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసిరి అని ఆ మంత్రం తాత్పర్యం. లక్ష సంఖ్యాక సంవత్సర సత్రే అని అర్థం. అయితే మీమాంసా న్యాయమాల్లో మాత్రం అక్కడ దివసపరంగా చెప్పి సిద్ధాంతం చేశారు. తర్వాత దీని అనువాకాంతంలో న్యాయమాల్లో అది ఎందుకు చేశారు? ఆగండి, అసలు ఎందుకు చేశారు అక్కడ నిర్ణయం చేశారు మీమాంసలో. ఈ వాక్యం పట్టుకుని చారిత్రకులు సంవత్సరం అంటే ఒకరోజేను 60,000 సంవత్సరాలు దశరథుడు రాజ్యం పరిపాలించాడంటే 60,000 రోజులు మాత్రమే పరిపాలించాడు అని ఇట్లాంటి దుర్వ్యాఖ్యాన మూఢులై వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. దీని అర్థం ఎందుకు చెప్పారు అక్కడంటే, 1,00,000 సంవత్సరాత్మకము సహస్ర సంవత్సరాత్మకము అయినటువంటి యజ్ఞాన్ని చెప్పే వేద మంత్రములు ఉన్నాయి చూసారా, వాటిని మనం ఇవాళ అధ్యయనం చేయాలా అక్కర్లేదా? ఎందుకంటే మనం ఆ కర్మలు ఇలాగా చేయలేం, అంతకాలం జీవించడమే ఆ అనుమానం కదా. అక్కడ దాకా ఎందుకు 100 సంవత్సరాలు యాగాన్ని కూడా మనం చేయించలేం కదా. గవామైనం శత సంవత్సరం ఏదో చెప్పింది, అది కూడా చేయలేం కదా. అంటే వాళ్ళు చేసినటువంటిది సంవత్సరమును ఒక రాత్రితోటే పూర్తి చేసి ఉండవచ్చు. అలా చేతనైతే చెయ్యండి. ఎప్పుడు త్రేతాయుగ ద్వాపర యుగాల్లో. ఇప్పుడు అది లేదు కదా. భీష్మాచార్యుల వారు యుద్ధం చేసినప్పుడు వయస్సు ఎంతో మీరు చెప్పగలరా? 8 తరాలు పాల్గొన్నాయి అతని తర్వాత ఆ యుద్ధంలోనూ. అంటే కనీసం 400 సంవత్సరాల వయస్సు ఉండాలి అప్పటికి. ద్రోణాచార్యుల వారికి 400 సంవత్సరాలు ఉండాలి వయస్సు. అటువంటి యజ్ఞాలను మనం అధ్యయనం అక్కర్లేదు కనుక ఆ వేదభాగాలను వదిలేద్దాము అని అంటే, కాదు నాయన, ఇలా వాటిని ఒక రోజులోనే పూర్తి చేసేటటువంటి ప్రక్రియగా కూడా చేయవచ్చు. కాబట్టి 3,000 రోజులు చేశారు అని అంటే 10 ఏళ్ళు పడుతుంది, ఇబ్బంది లేదు. ఒకవేళ కాదు, యజ్ఞం కృతమధీతే అనేటటువంటి విధి ఉంది కనుక అధ్యయనం చేయవచ్చు అని ఇట్లా వాటిని సాధించడం కోసం సంవత్సరాన్ని ఏకదివసకము అని చెప్పే అభిప్రాయంతో వ్యాఖ్యానం చేశారు ఆ అధికరణంలో. చివరి అధికరణానికి ముందు చివరి అధికరణమైన మొత్తం మీమాంసా శాస్త్రంలో ఇది. అప్రయుజ్యమాన దీర్ఘసత్రే చత అలాగా. అందుచేత అది కేవలం అధ్యయనం చేసి తీరాలి అని చెప్పడం కోసం చెప్పినటువంటి అధికరణం. దాన్నిటికొచ్చి సంవత్సరాన్ని ఒక రోజులోకి లెక్కెట్టేస్తాము అని చెప్పవలసిన అవసరం లేదు. 1,00,000 దివసాత్మకత్వం, 1,00,000 దివసాలు మాత్రం మనం ఇప్పుడు ఉండగలమా? ఈ యుగంలోకి వచ్చేటప్పుడు చెబుతున్నారు అని అంటే నేనేం చేయను. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అల్లా చేసి
అలా చేసి ఉండవచ్చు. అలా కాకపోతే ఏం కృతమతీతే తీసుకోండి, అధ్యయనం మాత్రం చేసి తీరాలి. ఇప్పుడు సర్వోపి వేద అధ్యేతవ్య, ఇది స్వాధ్యాయోధ్యేతవ్య అన్న దాని చేత సర్వోపి వేదో అధ్యేతవ్య అని చెబుతోంది కదా. కాబట్టి వాటిని కూడా అధ్యయనం చేసినందువల్ల ప్రయోజనం ఉంది కనుక అధ్యయనం చేయవలసిందే అని చెప్పడం కోసమని ఈ వ్యాఖ్యానాలు చేసుకొచ్చారు. ఆ యాగాలు చేసిన వాళ్ళు లేరు అని మీరు ఎక్కడ చెప్పగలరు? ఉన్నారు. ఈ మీమాంసలో వచ్చే విషయాల్లో ఇట్లాంటి విరోధాలు చాలా వచ్చాయి. మీమాంసకుల సిద్ధాంతములు వేరు, యాజ్ఞిక సిద్ధాంతాలు అప్పుడు 1,00,000 దివసాత్మకం ఎట్లా కుదురుతుంది? అప్పుడు మాత్రం చెప్పండి, 3 ఏళ్ళు అయితే ఓ సహస్రం అవుతుంది. అయితే అక్కడ సమన్వయం చేసింది కూడా 1,00,000 సంఖ్యా విషయంలో సమన్వయం చేయలేదు, కానీ సహస్ర దివస విషయంలో మాత్రం సమన్వయం చేశారు. 1,00,000 సంఖ్యలో సమన్వయం చేయలే. ఇప్పుడు మామూలుగా ఉత్పన్నమైనటువంటి శిశువు, అది కాదండి నేను చెప్పేది వినండి, ఉత్పన్నమైన కుర్రారుడు దీని పేరు వేదాధ్యయనం చేసి వివాహం చేసుకుని ఆ తర్వాత ఆధానం చేసి ఆ తర్వాత యజ్ఞం చేసి అగ్నిష్టోమం చేసి అటు పైన వీటిల్లోకి వెళ్ళాలి. వస్తుతః గట్టిగా మాట్లాడితే సత్రయాగాలు కలియుగంలో నిషిద్ధములు. ఇప్పుడు వాడు కూడా 1,00,000 దివసాత్మకము కానీ సహస్ర దివసాత్మకం కానీ, సహస్ర దివసాత్మకం అంటే కూడా 3 ఏళ్ళు పడుతుంది. అంటే వీడు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత 3 ఏళ్ళు యాగం చేయాలి? ఇప్పుడు నన్ను చేయమంటే ఆధానం చేయలేను కూర్చొని. అందుచేత అధ్యయనం చెయ్యాలి అనే తాత్పర్యాన్ని సూచించడం కోసమని చెప్పిన అధికరణం అది. ఒక వస్తుతః ప్రయోజనం అక్కడికి చెప్పాలి దాన్ని. సరే చూస్తుంటారు. అందుచేత దాన్ని పట్టుకుని 1,00,000 దివసాత్మకము అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే 1,00,000 విషయంలో దివస పర్యాయంగా అక్కడ, అంటే దివసపరంగా అక్కడ సమన్వయం చేయాలి మీమాంసలో. అధికరణం అక్కడ చివరి ముందే అధికరణం అక్కడ దివస పర్యాయంగా చేయడంలో కూడా అభిప్రాయం ఇది. తర్వాత ఆ యజ్ఞంలో ఋత్విక్కులు ఎవరనే విషయాన్ని చెప్తున్నారు. తప ఆసీద్ గ్రహపతి బ్రహ్మాభవత్ స్వయం సత్యగుం హహోతైషామాసీతు యద్విశ్వసృజ ఆసత. ఆ సత్రయాగంలో యజమాని ఎవరంటే ఈ విశ్వసృట్టులైన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల యొక్క తపస్సు, అంటే నియమేషు తపశ్శబ్ద అని నియమముల యందు తపశ్శబ్దము ప్రయోగించడం అనేది ఉన్నది. ఆ దేవతల యొక్క తపస్సు ఏదైతే ఉన్నదో ఆ తపస్సే గ్రహపతిగా, స్వామిగా, ప్రభువుగా ఆ సత్రయాగంలో ఉన్నది అనే మాట చెప్పారు. బ్రహ్మాభవత్ స్వయం. ఇక్కడ బ్రహ్మశబ్దానికి మంత్రజాతం, మంత్ర సమూహం, మంత్ర నికరం అని అర్థం. మంత్ర సమూహం ఏదైతే ఉన్నదో ఆ మంత్ర సమూహమే బ్రహ్మ అనే పేరు కలిగిన ఋత్విక్కుగా అయ్యి మంత్ర నిచయ, మంత్ర నికర, మంత్ర సమూహ. ఇందా కూడా తప ఆసి గృహపతి అన్నప్పుడు గృహపతి శబ్దం చేస్తే అక్కడ యజమానుడే చెప్పబడతాడేమో అన్నారు. అదే స్వామి, యజమాని, ప్రభువు అని నన్ను అనుకునే స్వామి. అయితే ఇక్కడ సాక్షాత్తుగా తపస్సే వచ్చి యజమానిగా ఉందా అంటే తపోభిమాని దేవత వచ్చిందని తాత్పర్యం. గృహపతి శబ్దం చేస్తే యజమానుడు శ్రౌత కర్మలో అవును. తర్వాత విద్యారణ్యుల వారు ఈ పుస్తకం చూశాను నేను ఇప్పుడు భాగ్యం. ఈయన బ్రహ్మగారు అని చెబుతున్నారు దానికి. ఏమిటా అని ఆలోచించారు. పుస్తకం చూస్తే అట్టగే ఉంది. ఇది బోధాయన మతం. ఇది బోధాయన, ఇది ఎదుర్కం బోధాయనేనా అని వారు రాశారు విద్యారణ్యుల వారు కల్పనలో. ఋగ్వేదులు ఆర్చుకులు ఈ విచాంబ్రాతి అనే అనువాకాన్ని హోత అనుసంధానం చేస్తున్నాడు. అక్కడ. అంటే బౌధాయన పక్షంలో బ్రహ్మగారి అనువాకం చెప్తున్నారు, ఆశ్రయాయన పక్షంలో హోత ఈ అనువాకాన్ని అనుశంసనం చేస్తున్నారని. అది ఏమిటి ఇంత ఎలా వచ్చింది అని నాకు వెంటనే తట్టింది. నా పుస్తకంలో అక్కడ కళ్ళకు కనిపిస్తుంది నాకు హోత సంసది. అప్పుడు ఇతను చదువుతాడు అనమాట. అర్ధాంబ్రాతి కష్టం హంసన. అక్కడ 4 వాక్యాలు 6 వాక్యాలు 8 వాక్యాలకి ఆపుతూ ఉన్నాయి. అర్ధచాప అది కొంచెం కష్టమని మా నాన్నగారు చెప్పారు. నేను అట్లా చేసినప్పుడు నేను తరగతి ఆశ్రమంలో
ఇప్పుడు మీరు చెప్పిన చూడండి బాగా. తర్వాత వైశ్వసృజ సత్రంలో ఈ విశ్వసృట్టులైన దేవతలు అంటే వాళ్ళ సత్రయాగంలో అని కదా, తప ఆసీత్ గ్రహపతి అని తేషాం సత్రే అని కదా. అంటే ఈ విశ్వసృట్టులు విశ్వసృజ సత్రమాసతాన్ని వాళ్ళు సత్రం చేసినట్టుగా ఉంది కదా. అంటే మొదట లక్ష సంఖ్యాక సంవత్సరాత్మకమైన సత్రం గురించి చెప్తున్నారు మొదట, కాబట్టి ఆ సత్రయాగంలో అనే మాట చెప్పడం యుక్తమేమో కదా. వాళ్ళు మొట్టమొదటగా దీన్ని అనుష్ఠానం చేశారు కనుక దీనికి వైశ్వసృజము అని పేరు వచ్చింది అనేది ముందు ఒక నిర్ణయం, అందులో అనుమానం ఏం లేదు. అయితే వాడు సత్రయాగమును ఈ కర్మ చేసిన తర్వాత ఆ కర్మ చేసేటటువంటి శక్తిని సంపాదించారని చెప్పాలా, లేక ఈ లక్షా సంవత్సరాత్మక సత్రయాగంలోనే ఈ వైశ్వసృజం అనేటటువంటి దానిని చేశారు అని చెప్పాలా అనేది సంశయం. సంశయం ఏది, నివర్తకమైన పదాలు ఏమీ అక్కడ దొరకట్లేదు. ఆ యాగంలో విశ్వసృజులైన దేవతలు యథార్థ వదనం, యథార్థాన్ని మాట్లాడుట అనేది సత్యం, యథార్థాన్ని భావించుట అనేది ఋతం, యథార్థాన్ని మాట్లాడుట అనేది సత్యం. ఆ విశ్వసృజులైన దేవతలు సత్యభాషణం అనే వ్రతాన్ని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ సత్యాభిమాని దేవత హోతగా వచ్చి సత్యగుంహోతైషామాసీతు యద్విశ్వసృజ ఆసత అని, ఆ సత్యానికి అభిమాని దేవతయే సాక్షాత్తుగా హోత అనే ఆర్త్విద్యాన్ని స్వీకరించి హోత కర్తృకమైన కర్మనంతా కూడా చేసిందని చెప్తున్నారు. తర్వాత అమృతమేభ్య ఉదగాయతు సహస్రం పరివత్సరాన్ భూతగుంహ ప్రస్తోతైషామాసీతు భవిష్యత్ ప్రతిచాహరతు. తర్వాత ఈ దేవతల చేత ప్రతినిత్యం పేయమైన స్వీకరించేదైన పీయూషం సుధా అమృతం ఏదైతే ఉన్నదో ఆ అమృతాభిమాని దేవత వీళ్ళందరి కోసం కూడా ఉద్గాత అనే పేరు కలిగిన ఋత్విక్కుగా మారి ఔద్గాత్రం అనే కర్మను చేసిందనే మాట చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల పాటు చేసింది? సహస్రం పరివత్సరాను, 1000 సంవత్సరాల పాటు చేసింది అని. ఇక్కడ వేల సంవత్సరాల పాటు అని ఉంది, కానీ దాన్ని అనంత పర్యాయంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వస్తుతః పరివత్సర శబ్ద ప్రయోగం సంవత్సర పర్యాయంలోనే చేశారు. యుగము అనేటప్పుడు సంవత్సరం, పరివత్సరం, ఇదావత్సరం, ఇది వత్సరం ఆ ఉద్దేశంలో ప్రయోగించలా. అయితే యాగంలో దీక్షణీయ అంటే దీక్షణీయ హస్తులు ఉంటే అప్పుడు ఔద్గాత్రం ఉండదు, కాబట్టి కొన్ని సంవత్సరాలే 1000 సంవత్సరాల పాటు చేశాడని సమాధానం చెప్పుకోవాలి. అప్పుడు కూడా అంత అవ్వదేమో, ఇంకా తక్కువ అవుతుంది. సంవత్సర పర్యాయంగా తీసుకుంటేనేమో కొంత పరివత్సరాందనే ఉంది, కానీ అక్కడ యుగ సమూహంలో వాడే పరివత్సర శబ్దంగా అక్కడ చెప్పాల, సంవత్సర పర్యాయంగానే చెప్పారు. సంవత్సరోసి పరివత్సరోసి అని ఇట్లా అక్కడ కూడా అజ్ఞర్వాహ సంవత్సర ఉంది ఉంది ఇవన్నీ చెప్పాడు, చెప్పారు. అక్కడ పరివత్సరం అనేది ఉంది కదా, ఉంది అక్కడ పరివత్సరం ఉంది, కానీ ఇక్కడ పరివత్సరం అనే శబ్దాన్ని సంవత్సర పర్యాయంగానే చెప్పారు అంటారు. అలా వచ్చిన పరివత్సరం అనేది పంచయుగాత్మక సంవత్సరాల్లో ఒకటి వస్తే సహస్ర పరివత్సరాలు ఉంటే 5000 సంవత్సరాలు అవుతుంది. 1,00,000 సంవత్సరాలకు పూర్తవుతుంది కదా, అప్పుడు సహస్ర శబ్దానికి అనంత పర్యాయత్వం చెప్పవలసి వస్తుంది. ఉందండి ఇక్కడ పరివత్సర శబ్దానికి సంవత్సరం అనే పర్యాయంలోనే ఆ పరివత్సర శబ్దం వాడారు. అనంతం అని చెప్పాలి. అవును, అక్కడ ఉంది శతమనంతం భవతి అని ఉంది.
భూతగుంహ ప్రస్తోతై శామాసి ఈతు ఏదైతే జరిగిపోయిన కాలం ఉన్నదో ఆ జరిగిపోయిన కాలానికి అధిదేవత ఆయన ప్రస్తోత అనే ఋత్విక్గా మారి ప్రస్తోత చేయవలసిన కర్మ అంతా కూడా చేశారు. తర్వాత భవిష్యత్ కాలం ఏదైతే ఉందో ఆ భవిష్యత్ కాలం ప్రతిహారము అనే సామభాగం ఏదైతే ఉన్నదో ఆ సామభాగాన్ని ప్రతిహర్త అనే ఋత్విక్గా మారి ఆ సామభాగాన్నంతా కూడా గానం చేసిందని చెప్తున్నారు. తర్వాత అధ్వర్యుడుగా ఎవరున్నారని ఆ తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ప్రాణో అధ్వర్యురభవతు ఇదగుం సర్వగుంసిషా సతాం అపానో విద్వానావృత ప్రతిప్రాతిష్ఠతధ్వరే అని. ఈ సత్రయాగాన్నంతా కూడా సమాప్తి పర్యంతం అనుష్ఠానం చేయాలనుకుంటున్నవారు శిషా సతాం అంతపర్యంతం కర్తుమిచ్చతాం విశ్వసృజామని అర్థం. చివరిదాకా కూడా అనుష్ఠానం చేయాలనుకుంటున్న ఆ విశ్వసృజుల యొక్క ఆ యజ్ఞంలో వాళ్ళ ప్రాణం ఏదైతే ఉన్నదో ఆ ప్రాణాధిదేవత అయిన వాయువే సాక్షాత్తుగా అధ్వర్యుడుగా ఉన్నాడని చెప్తున్నారు. ప్రాణో అధ్వర్యురభవతు అని. తర్వాత ఆ అపానవాయువు ఏదైతే ఉన్నదో ఆ అపానవాయువే విద్వాన్ అంటే ఆయా ప్రతిప్రస్థాత చేయవలసిన కర్మలన్నింటినీ కూడా సమగ్రంగా ఎరిగి ఆవృత పైగా సాకల్యేన ఆర్త్విద్యార్థం వృత సంపూర్ణంగా ప్రతిప్రస్థాతృత్వము అనే ఆర్త్విద్యం కోసం వరించబడింది. ఆ అపానవాయువు ప్రతిప్రస్థాత చేయవలసిన కర్మనంతా కూడా చేసిందనే మాట చెప్తున్నారు. తర్వాత ఆర్తవా ఉపగాతార సరస్య ఋతవో భవన్ అర్ధమాసాశ్చ మాసాశ్చ చమసాధ్వర్యవో భవన్. ప్రాణనన్నామ అంతః స్వీకరణం, అపానన్నామ బహిః నిస్సరణం. ముఖతో వై ప్రాణో పానో భూత్వా అన్నప్పుడు మీరు అన్నట్టుగా విపర్యంగా అక్కడ అర్థం చెప్పారు. ముఖతో వై ప్రాణో పానో భూత్వా అన్నప్పుడు ప్రాణానికి అపానం అని అర్థం చెప్పారు అక్కడ. ముఖతో వై ప్రాణో పానో భూత్వా అన్నప్పుడు విపర్యయంగా మీరు చెప్పిన అర్థం ఉంది. ఇక్కడ ఇప్పుడు తేషాంత్వయాసనైన ప్రశ్వసితవ్యం ఉన్నప్పుడు తేషాంత్వయాసనైన ప్రశ్వసితవ్యం ఉన్నప్పుడు అంటే కిందకి వెళ్ళాలి. ముక్కులోంచి కిందకు వస్తూ కిందకి రాదు, ముక్కులోంచి ఇక్కడికి కలిసిపోతుంది కానీ ఇక్కడ దాకా రాదు. తేషాం త్వజా ఆసగయ్యా చెబుతున్నాను వినవయ్యా. ఆసనేన ప్రశ్వసితవ్యం. వారు వచ్చేటప్పుడు అయ్యా కూర్చోండి అని ఆసనం చూపించాలి అని ఒక అర్థం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళ ప్రశ్వసితవ్యం. గట్టిగా గాలి కూడా పీల్చకూడదు, గట్టిగా గాలి విడిచిపెట్టకూడదు. ప్రశ్వాస అంటే పైకి వచ్చే గాలి కదా, అందుచేత గట్టిగా గాలి విడిచిపెట్టకూడదు. వీళ్ళ గాలి వాళ్ళ పై మీద విడకూడదు. ఆఖరికి స్నానం చేసేటప్పుడు ప్రవాహోదకంలో గురువుగారు పైన ప్రవాహంలో చేస్తే శిష్యుడు దాని కింద ప్రవాహంలో చేయాలి, కానీ ఆ పై ప్రవాహంలో నుంచొని చేయకూడదు అని అన్నాడు. అది గౌరవ ప్రతిపాదకమైనటువంటి మాటలు. అవును అవునా, సందర్భాన్ని బట్టి బయటకు విడిచిపెట్టేటటువంటి గాలికి అభిమాన దేవత అయినటువంటి వాడు అని చెప్పాలి.
అపానం అంటే లోపలికి పీల్చేటటువంటి గాలి యొక్క అభిమాన దేవత అని చెప్పాలి. దేవతలను తీసుకోవడం తప్పదు, కేవలం వాయు స్వరూపంలో. అవును, సందర్భానుసారేణ ఆచార్యాः లిఖన్, సందర్భానుసారేణ ప్రకరణానురోధేన ఆచార్యాः లిఖన్. ఆధారః సదస్యారితమో భవన్ అర్ధమాసాశ్చ మాసాశ్చ చమసాధ్వర్యవో భవన్. అవును, ముందుకెళ్ళమంటారా చెప్పమంటారా? అశగుం సద్బ్రహ్మణస్తేజః అచ్ఛావాకో భవద్యశః ఋతమేషాం ప్రశాస్తాసీతు యద్విశ్వసృజ ఆసత. వాళ్ళ తేజస్సు, విశ్వసృజుల యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు బ్రాహ్మణాఛంసి అనే ఋత్విక్కుగా అయ్యి బ్రహ్మకు సంబంధించిన శస్త్రములన్నింటినీ కూడా శంసనము చేసింది అని దానికి అర్థం. తర్వాత వాళ్ళ యశస్సు ఏదైతే ఉన్నదో అదే అచ్ఛావాకగా అయ్యి అచ్ఛావాక కర్తృకమైన కర్మంతా కూడా చేసిందని అర్థం. తర్వాత ఈ విశ్వసృజుల యొక్క ఋతం అనగా యథార్థ చింతనం ఏదైతే ఉన్నదో ఆ ఋతం, ఆ మానసమైన యథార్థ చింతనం ఏదైతే ఉన్నదో అదే శమితగా అయ్యింది, ప్రశాస్తగా అయ్యింది. ఋతమేషాం ప్రశాస్తాసీతు యద్విశ్వసృజ ఆసత అని. ఆ తర్వాత ఊర్గ్రాజాన్ అముదవహతు. అంటే ఆయా ఆర్త్విజ్యాన్ని ఆయా ఇప్పుడు యజ్ఞం చేస్తే ఒక దానికి కారణము చెబుతుంటే నువ్వు అడ్డపడుతున్నావు. యజ్ఞం చేశారయ్యా అంటే ఋతువుకులు ఎవరండి అని అడుగుతాం. ఆ యజ్ఞం చూస్తుంటే అందరూ లులీపుట్లు, ఎవడితేనా వాడే పుస్తకం చూసుకోనేవాడు. ఆగవయ్యా, చెబుతున్నాను వినవయ్యా. యజ్ఞం చేసేటప్పుడు అందరూ లిలీపుట్స్ ఉండి ఇదిగో ఆయన పుస్తకం ఎదురుగుండా పెట్టుకున్నట్టుగా ప్రతి ఆర్తిజ్యానికి పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని చేస్తుంటే బా అంటాం. అదే అందులో సమర్థులై గట్టివాళ్ళు చేస్తుంటే చాలా బాగుంది అంటాం. దేవతలే వారి యజ్ఞంలో ఋత్విక్కులయ్యారు. దేవతలే వాళ్ళకు సంబంధించిన యశస్సు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన తపస్సు, ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన ప్రాణశక్తులు, ఇవన్నీ కూడా అర్థిక్కులై చేశారు అని అంటే వాళ్ళకి మంత్రంలో శివం విదుషో యజ్ఞస్యాత్మ అని చెప్పినప్పుడు ఏ విద్వాంసుని యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఉపాసనలకు ప్రసక్తి లేదు, దేవతలకు అధికారం లేదనే వారు నిరీశ్వర మీమాంసకులు. దేవతలకి యజ్ఞాధికారం ఉంది, అర్థములు సత్యములు కావు. అర్థం కాదు ఎవడు చెప్పేది? మా పక్షం కాదు, వేదం మీమాంస కుదరదు. లేకపోతేను గుణవాదము
గుణవాదము, అనువాదము, దేవతాధికరణంలో భూతార్థవాదం. చెప్పేది వినండి. దేవతాధికరణంలో భాట్టదీపిక, శాస్త్రదీపిక మాత్ర పాఠులైనటువంటి వాళ్ళకి అవి అర్థవాదులు కొట్టేశాము, వాళ్ళకి అధికారం లేదంటారు. కానీ వాళ్ళ మతంలోనే కుదరనటువంటి విషయాలు ఉన్నాయి. మంత్ర అది ఆ మాట ఇక్కడ కుదరదు, ఆ మాట ఇక్కడ కుదరదు. విశ్వసృజ అని స్పష్టంగా చెప్పారు కనుక అబ్బాయి ఒక్క విషయం చాలాసార్లలో కాదు చెప్పేది. అది దానికే మీరు చెప్పేది, దాన్ని మేము అంగీకరించకపోవట్లేదు. దేవతలకు కర్మాధికారం లేదు అనేటటువంటిది శబరస్వామి యొక్క మతం. కుమారుల భట్ట మతం అది కాదు. దేవతలకు కర్మాధికారం ఉన్నది అనే మతం. శంకర భగవత్పాదులు కూడా ఎక్కడ త్రిశతీనామ భాష్యంలో అనుకుంటాను, ఎక్కడో ఒక చోట్ల శేశ్వరమీమాంసకానామతేతు అని ఎత్తుకుని దీన్నే సిద్ధాంతం చేస్తారు కూడాను. అయితే శంకర భగవత్పాదులు త్రిశతీ భాష్యం రాశారని ప్రమాణం ఏమిటి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పెద్దలు. అంటే అదో పక్షం ఉంది అన్నట్టు. అందుచేత ఇక్కడ మంత్రార్థవాద ప్రతిపాదిత అర్థమునకు స్వార్థ సత్యత్వము లేదు అనేటటువంటిది నిరీశ్వరవాద మతం. మంత్రార్థవాదానామపి స్వార్థ సత్యత్వం అపరిత్యజ్యైవ ప్రశంసాపరత్వమపి స్వీకుర్మః అని కుమారుల భట్టు గారి యొక్క వచనం. సరే, అవన్నీ వేరే విధివాక్యానికి లక్షణాలు, శబ్దగతమైనటువంటి అర్థమునకు. అలా కాకుండా ఒకవేళ నిరీశ్వరవాదంలో ప్రవేశిస్తే అర్థవాద ఆగవయ ఇంతకంటే విచారణ ఏమిటి? స్వార్థ సత్యత్వాన్ని అంగీకరించకపోతే అయం ప్రశస్త అన్న అర్థము, అయం నింద్య అనే అర్థము రెండు మాత్రమే చెప్పవలసి వస్తే అర్థవాదంలో వివిధ గతులలో వర్ణించడం అనేది వ్యర్థం. చెప్పం నిరీశ్వరవాదం అసలు అంగీకారమే కాదంటున్నాం. అసలు అంగీకారం కాదు. వాళ్ళ పక్షం అనేది సిద్ధాంతం అయితే కదటయ్యా. ఆ ఖండదేవుడే వ్యాకరణ శాస్త్ర ప్రమాణ ప్రతిపాదనాయ తత్తత్ ప్రాదికానాం చేతన అచేతనో వా అర్థ కల్ప్యతే అన్నాడు. ఒక్కటే మాట. ముందు చేతన పక్షంలోనూ అచేతన పక్షంలోనూ రెండో వాదం నిరర్థకం. చేతనని కల్పిస్తావా అచేతనని కల్పిస్తావా ముందు సిద్ధాంతం చేయాలి. ఏదో కల్పిస్తాం, మాకేం సంబంధం, ఎవడో ఉంటాడు దేవత అన్నటువంటి పద్ధతి కుదరదు. ఎందువల్లనంటే శతకృతం అంటే ఇంద్రుడే అర్థం చెప్పాలి, సహస్రాక్షుడు అంటే ఇంద్రుడే అర్థం చెప్పాలి, ఏదో వన్నీ అని అంటే అగ్ని అభిజబోఢ అయినటువంటి అగ్నిని మాత్రమే చెప్పాలి. ఈ నిరూపణలు ఆ మొత్తం అంతా ఒకటేను వేదాంత మార్గంలో ఉండి మేమంతా ఒకటేను, మాకు త్యాగాలక్కర్లేదు దేవతలక్కర్లేదు అనేటటువంటి పద్ధతికి వెళితే అది అక్కడ శబ్దస్వరూపం ఒప్పం. ఇందులోకి వచ్చేటప్పటికి విశేషణపూర్వకమైనటువంటి విశేష రూపమైనటువంటి శబ్దస్వరూపంతో ఆ దేవతను పిలవాలి. అంచేది అక్కడ ప్రవేశించేటప్పుడు స్వరూపములను కూడా మంత్రములు వర్ణించాయి, దాన్ని కూడా స్వీకరించవలసిందే. నిరీశ్వర మీమాంస అనేది భాష్యకార కపోల కల్పితము అని చెప్పి ఎక్కడ మీమాంసా దర్శనం అనే పుస్తకం ఉంది, 4 వాల్యూమ్స్. అందులో కేవలానంద సరస్వతి స్పష్టంగా రాశాడు. విద్యారణ్యుల వారు కూడా ఆ మార్గమే అవలంబించారు తప్పిస్తే నిరీశ్వరవాదాన్ని ఎక్కడా స్వీకరించలేదు, మొహమాటం లేదు అందులో. ఒకవేళ అలా అంటే అలాగే అక్కడ వేరు, అక్కడ విషయం వేరు. అలా స్వీకరించకపోతే అగ్నా విష్ణు మా వామవక్రమిషం విజిహాథాం మాసంతా ఆప్తం లోకం మే లోకకృతౌ కృణితం అని చెప్పి దక్షిణాతిక్రమ్య అని అధ్వర్యుడు చేయవలసిన పని. అగ్ని ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఆహ్వనీయ, ఈతల పక్కన విష్ణు ఉన్నట్ట. అగ్నా విష్ణు మిమ్మల్ని మేము దాటడం లేదు, మమ్మల్ని కేవలం ఈ మధ్యలోంచి మార్గం కోసం వెడుతున్నాను నేను, నాకు స్థానాన్ని కల్పన చేయండి ఎడంగా జరిగి అని ప్రార్థిస్తున్నాడు. లేకపోతే కాలుతాడు కనుక. ఈ విష్ణువు కూడా అగ్ని శబ్దమే, అగ్నివాచకమే, ఇంకో రకమైన అగ్ని. అందుచేత ఈ ఏతాదృశ మంత్రములకు వినియోగం చెప్పాలి అని అంటే దేవతాస్వరూపాన్ని అంగీకరించి తీరాలి.
అందుచేత అవన్నీ వదిలేసేయండి అవన్నీ. మళ్ళీ మంత్రైరేవ స్మర్తవ్యం నియమ విధి కూడా ఉంది కదా, నియమాదృష్టం అనేది ఒప్పుకుంటున్నారు కదా. మంత్రైరేవ స్మర్తవ్యం. అంటే ఏ చెయ్యి నత్ప్రాహు ఏభ్యశ్చయి నత్ప్రాహు అని వినియోగం ఉందిగా. ఏ చెయ్యి నత్ప్రాహు ఏభ్యశ్చయి నత్ప్రాహు అని వినియోగం ఉంది. అర్థం కూడా అర్థ సమవేతం అక్కడ ఉండాలని చెప్పారు. భాష్యం అంతా కూడా ఉత్తరమీమాంస, ఆయన ఉత్తరమీమాంసానుయాయి భాష్యకారులు, వారు ఉత్తరమీమాంసానుయాయి. దేవతాధికరణం కాదని చెప్పేశారు ఆయన. దేవతాధికరణంలో అధికరణార్థం చెప్పిన తర్వాత లేదు దేవతలకు అధికారం ఉందన్నమాట. ఓం ఊర్గ్రాజానముదవహతు ద్రవగోపస్సహో భవతు ఓజోభ్యష్టౌద్గ్రావుణ్ణః యద్విశ్వసృజ ఆసత. వాళ్ళకి బలహేతువైన రసం ఏదైతే ఉన్నదో ఆ ఊరికే ఆసందిగా మారి ఇట్లాంటి బల్లగా మారి ఆ యజ్ఞంలో సోమరాజుని ధరించింది అనే మాట చెప్తున్నారు. తర్వాత వాళ్ళ బలం, ఆ బలం ధ్రువగోపము అనే పేరును పొంది ధ్రువము అనే పాత్రని రక్షించేదిగా అయింది. వాళ్ళ ఓజస్సు, వాళ్ళు ఏదైతే ఊర్ధ్వరేతస్కులుగా ఉండి ఏదైతే ఓజస్సుని సంపాదించారో ఆ ఓజస్సు గ్రావలనన్నింటినీ కూడా, సోమాన్ని దంచడానికి ఉపయోగించే రాళ్లనన్నింటినీ కూడా స్తోత్రం చేసే ఋత్విక్కుగా ఈ గ్రావస్తుత్యం అనే కర్మం చేసింది. ఒక్క క్షణం ఆగు. ఈ విశ్వసృక్కులు వీళ్ళ పేరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాపతులు. అప్పటికి జగత్ సృష్టి కాలేదు. ఎందుకంటే అగ్నిర్హోత అశ్వినాధ్వర్య ఇత్యాది దేవతలని చెప్పినటువంటి మంత్రాలు ఉన్నాయి. అప్పటికి ఎవరూ సృష్టి లేదు, విశ్వసృక్కులే కదా వాళ్ళు యజ్ఞాల చేతనే జగత్తును సృష్టి చేశారు కదా. అప్పుడు ఋతుక్కులు ఎవరయ్యి ఉంటారు అని ప్రశ్న వేస్తారేమో అని ఈ వర్ణనం అంతా చేశారు. విశ్వసృజ ప్రథమాహ అన్నప్పుడు సృష్ట్యాదో వర్తమానాహ అని అక్కడ చెప్పారు. అపచితి పోత్రీయామయజతు నేష్ట్రీయామయజత్విషి ఆగ్నేధ్రాద్విదుషి సత్యం శ్రద్ధా హైవాయజత్ స్వయం. ఆ విశ్వసృజుల యొక్క పూజ, అపచితి అంటే పూజ. ఆ పూజ అభిమాని దేవత ఏం చేసిందంటే పోతకు సంబంధించిన యాజ్యని పోత అనే ఋత్విక్కుగా అయి పఠించింది అనే మాట చెప్పారు. తర్వాత వాళ్ళ యొక్క కాంతి, త్విషి కాంతి, ఆ కాంతి నేష్టకు సంబంధించిన యాజ్యను పఠించింది అనే మాట చెప్తున్నారు. అంటే నేష్ట అనే ఋత్విక్కుగా అయి ఆ ఋత్విక్కు పఠించవలసిన యాజ్యను ఆ యజ్ఞంలో పఠించిందని తాత్పర్యం. ఆగ్నేధ్రాద్విదుషి సత్యం శ్రద్ధా హైవాయజత్ స్వయం. ఆ దేవతల యొక్క అనగా ప్రథమ సృష్టికర్తలైన ఆ దేవతల యొక్క శ్రద్ధ, ఆ శ్రద్ధ ఆగ్నేధ్రుడుగా మారి ఆగ్నేధ్రుడు నిమిత్తంగా ఉన్న సమస్త కర్మలన్నింటినీ కూడా ఆగ్నేధ్రుడి చేత చేయవలసిన అవశ్య కర్తవ్యములన్నింటినీ కూడా ఎరిగి ఆగ్నేధ్ర కర్తృకమైన కర్మనంతా కూడా చేసిందని చెప్పారు. తర్వాత ఈ సత్యం, అవునండి, విదుషి, అవును, శ్రద్ధాదేవి ఏం చేసిందంటే స్వయంగా ఆగ్నేధ్రా నిమిత్తభూతాద్ అవశ్యం అనుష్ఠేయం కర్మ విదుషి, స్వయంగా అంటే తానుగా అని అర్థం. తర్వాత ఇరాపత్ని విశ్వసృజాం ఆకూతిరపినడ్ఢవి ఇద్మగుం హక్షుచ్చైభ్య ఉగ్రే తృష్ణాచావహతాముభే. తర్వాత అన్నరూపమైన ఇరా అంటే అన్నరూపము,
వివాహ మంత్రాల్లో కూడా హిరణ్యహస్త ఐరమ్మ ఇరాం దదాతీతి ఇరమ్మ అగ్ని తస్య సఖ వాయు ఐరమ్మ అని అక్కడ చెప్పారు. అవునండి. ఆ అన్నరూపమైన ఇరాదేవి ఆ విశ్వసృ దేవతలందరికీ కూడా పత్నిగా ఆవిడ ఉందిట. తర్వాత వాళ్ళ యొక్క సంకల్పం ఆకూతి చెయ్యాలి, సృష్టి చెయ్యాలి అనే సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పమే దాసిగా అయ్యి ఆ యజ్ఞంలో ఉన్న వ్రీహ్యాదులన్నింటినీ కూడా ఆ పినట్టు అంటే దంచినది అని అక్కడ చెప్పారు. తర్వాత ఆ యజ్ఞానికి కావాల్సిన ఇధ్వాన్ అంతటినీ కూడా ఆ విశ్వసృజులైన దేవతల యొక్క తృష్ణ అంటే ఆశ, అట్లానే వాళ్ళ యొక్క ఆకలి, ఈ రెండూ కూడా బాగా ఉగ్రరూపంగా ఉన్నవై ఉగ్రంగా ఉన్న యుద్ధమాన్ని ఇక్కడికి తెచ్చి ఏర్పాటు చేశాయని చెప్పారు. వాగేశాగుం సుబ్రహ్మణ్యాసీతు ఛందో యోగాన్ విజానతి కల్పతంత్రాణి తన్వానాః సగ్గుస్థాశ్చ సర్వశః. వాళ్ళ యొక్క వాక్కు ఏదైతే ఉన్నదో అదే సుబ్రహ్మణ్యము అనే పేరు కలిగిన దేవతగా అయింది. ఆ సుబ్రహ్మణ్య శబ్దం చేత ఉపలక్షితమైన సుబ్రహ్మణ్య అనే ఋత్విక్కుగా కూడా వాళ్ళ వాక్కు అయ్యి ఆ గాయత్ర్యాది ఛందో విశేషములన్నింటినీ కూడా తెలుసుకుని కల్పతంత్రాన్ని కల్ప సూత్రాల్లో చెప్పిన ప్రయోగ విశేషాలన్నింటినీ కూడా సమగ్రంగా తెలుసుకుని ఆ యజ్ఞాన్ని కూడా మిక్కిలి విస్తరింపజేసేది సుబ్రహ్మణ్యాహ్వానము అనే కర్మని చేసింది అనే మాట చెప్తున్నారు. అలానే సగ్గుస్థాశ్చ సర్వశః అంతటా కూడా ఈ అగ్నిష్టోమాది సంస్థల్ని అహస్సులన్నింటినీ కూడా విస్తరింపజేస్తున్నది అనే మాట చెప్పారు. అహోరాత్రే పశుపాల్యౌ ముహూర్తా ప్రేష్య అభవన్ను మృత్యుస్తరభవద్ధాత శమితోగ్ర విశాంపతి. అహోరాత్రములు అనే కాల విశేషములు పశుపాలకులుగా అయ్యాయని చెప్తున్నారు. అహోరాత్రే పశుపాల్యౌ అని. తర్వాత ముహూర్తములు అనే కాల విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రేష్య అభవన్న యజ్ఞానికి కావాల్సిన సంభారాల్ని తెచ్చేందుకు గాను పంపవలసిన పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలాగా అవే మారినాయని చెప్తున్నారు. తర్వాత శమితగా ఆ యాగంలో పశు శమితగా సాక్షాత్తుగా మృత్యుదేవతగా ఉన్నాడు. ఆయన ధాత. ఇక్కడ ధాత అనే శబ్దానికి అర్థం చెప్తున్నారు. పశువు ఎలాగైతే శబ్దం చేయకుండా ఉంటుందో దాని ముఖాన్ని పిధానం చేయుటకు సమర్థుడు అనేమాట చెప్పారు. అలా ఆయన ఉగ్రుడై విశాంపతి ఇక్కడ ఆచరిస్తున్న విశ్వసృజులందరినీ కూడా మరణము లేకుండా కాపాడువాడు అని అక్కడ చెప్పారు. విశ్వసృజ ప్రథమా సత్రమా సత సహస్రసమం ప్రసుతే నయంతః తతోహ జజ్ఞే భవనస్య గోపాః హిరణ్మయ శకు నిర్బ్రహ్మనామ. ఇంతవరకు 1,00,000 సంవత్సరాత్మకమైన సత్రయాగాన్ని చెప్పి ఇప్పుడు సహస్ర సంవత్సరాత్మకమైన సత్రయాగాన్ని చెప్తున్నారు. విశ్వాన్నంతా కూడా సృజించాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ విశ్వసృజ అని పేరు. వీళ్ళందరూ కూడా సృష్టి ఆది యందున్న ప్రథమాః. ముందు మొత్తం అనువాకం అంతా కూడా చెప్పాలి. అలాగే వాళ్ళందరూ కూడా ఆ సత్రంలో ప్రసుతేన అంటే ప్రతిదినం అభిషుతేన సోమేన అని అర్థం. ప్రతిదినము అభిషమం చేయబడిన సోమం చేత వాళ్ళు ఆ సత్రయాగాన్ని అనుష్ఠానం చేశారని మాట చెప్తున్నారు. తతో ఆ సహస్ర సంవత్సరాత్మకమైన సత్రానుష్ఠానం చేసిన తర్వాత ఆ సత్రానుష్ఠాన ప్రభావం వలన హిరణ్మయ శకు నిర్బ్రహ్మనామ. హిరణ్మయ అనగా హిరణ్యరూప హిరణ్యజ్యోతి, బంగారపు కాంతి కలిగిన ఒక శకుని, ఒక పక్షి. ఆ పక్షికి 2 రెక్కలు ఉన్నాయి. ఒక రెక్క జ్ఞానశక్తి, ఇంకో రెక్క క్రియాశక్తి. ఆ 2 రకములైన పక్షులు కలిగిన ఆ రెక్కలు కలిగిన ఆ పక్షి ఉద్భవించింది. దానికి బ్రహ్మ అని పేరు. ఈ విశ్వసృజులు చేసే సృష్టినంతా కూడా కాపాడడానికి ఆ సాక్షాత్తు పరబ్రహ్మయే ఈ శకుని రూప బ్రహ్మగా ఉద్భవించాడని అక్కడ చెప్తున్నారు. ఏన సూర్యస్తపతి తేజసేద్ధః పితా పుత్రేణ పితృమాన్ యోనియోనౌ నావేద విన్మను తేతం బృహంతం సర్వానుభుమాత్మానగుం సంపరాయే. ఏ పరబ్రహ్మ యొక్క తేజస్సు చేత సూర్యుడు ప్రకాశింప చేయబడిన వాడై ఆయన ప్రకాశిస్తున్నాడు, అట్లానే అదే పరబ్రహ్మ యొక్క చైతన్యం చేత తండ్రేమో పుత్రేణ యుక్త, తండ్రేమో కొడుకుతో సహితంగా ఉంటున్నాడు, పుత్రుడేమో పిత్రాయుక్త.
ఆ పరబ్రహ్మ చైతన్యం వల్లనే ఇద్దహ వీళ్ళిద్దరు కూడా ప్రకాశింపజేయబడిన వాళ్ళై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పితాపుత్రులు కూడా వాళ్ళతో కలిసి ఉన్నారంటే దానికి కారణం ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యమే అనే మాట చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా పరబ్రహ్మాధీనము అనే మాట స్పష్టం చేశారంటే ఈ సృష్టి జాతం అంతా కూడా పరబ్రహ్మాధీనము అనే మాట చెప్పారు. అందుకనే సూర్యుడిని కూడా ఆయనే ప్రకాశింపజేస్తున్నాడు కాబట్టి జ్యోతిషాం జ్యోతి అని ఉపనిషత్తులు ఎందు చెప్తున్నారు. యోనియోనం అన్నప్పుడు తత్తజ్జన్మని అని అర్థం, ఆయా జన్మల ఎందు అని అర్థం. నావేద విన్మను తేతం బృహంతం సర్వానుభుమాత్మానుగుం సంపరాయే. సర్వానుభూ అని అర్థం, సర్వానుభుం అన్నదానికి సర్వానుభూ అని అర్థం. సంపరాయే అంటే చర్మదశ వేళాయాం అని అర్థం. అంత్యకాలంలో ఆ పరమాత్మని తెలుసుకోనివాడు అవేదవిత్ తం నమనుతే, వేదాన్ని తెలుసుకోనివాడు ఆ పరమాత్మని తెలుసుకోలేడు. అంటే వేదం ద్వారానే ఆయన తెలుసుకోగలం కనుక అని అక్కడ హేతు చెప్పారు. ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య న కర్మణా వర్ధతే నోకనీయాన్ తస్యైవాత్మా పదవిత్తం విదిత్వా న కర్మణా లిప్యతే పాపకేనా. ఇక్కడ బ్రాహ్మణస్య అన్నదానికి పరబ్రహ్మణ అని అర్థం చెప్పారు. ఆ పరబ్రహ్మ యొక్క మహిమ ఎంత గొప్పది అంటే అది నిత్యమైనది. ఇదే విషయం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నప్పుడు కూడా ఆ పరబ్రహ్మ యొక్క మహిమను గురించి చాలా విస్తారంగా అక్కడ చెప్పారని అక్కడ ఉల్లేఖ చేశారు. తత్ర ప్రతిపాదిత స్వరూప విశేష అన్నారు అక్కడ. ఆ బ్రహ్మస్వరూపము న కర్మణా వర్ధతే, పుణ్యకర్మ చేత పెరిగేది కాదు. నో కనీయాన్, పాపకర్మ చేత నికృష్టమయ్యేది కూడా కాదు అనే మాట చెప్పారు. ఆ పరబ్రహ్మ యొక్క స్థానాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. తస్యైవాత్మా పదవిత్ తం విదిత్వా తస్యైవాత్మా భవతి. ఎవరైతే ఆ బ్రహ్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నారో ఆయన సాక్షాత్తుగా బ్రహ్మవేత్తగానే అవుతున్నాడనే మాట చెప్పారు అక్కడ. నకర్మణా లిప్యతే పాపకేన, ఎలాగైతే ఆయన పాపకర్మతోనూ పుణ్యకర్మతోనూ ఆయనకు సంయోజనం ఉండదో ఈయన్ని తెలుసుకున్న వాడికి కూడా పాపకర్మతోనూ పుణ్యకర్మతోనూ సంయోజనం అనేది ఉండదనే మాట చెప్తున్నారు. తర్వాత పంచపంచాశతస్త్రివృత సంవత్సరా పంచపంచాశత పంచదశా పంచపంచాశత సప్తదశా పంచపంచాశత ఏకవిగుంశా విశ్వసృజాగుం సహస్ర సంవత్సరం ఏతేన వై విశ్వసృజ ఇదం విశ్వమసృజంత యద్విశ్వమసృజంత తస్మాద్విశ్వసృజ. తర్వాత ఆ యజ్ఞంలో ఈ త్రివృత్పంచదశ సప్తదశ ఏకవిగుంశ స్తోమములు ఎట్లా అనుష్ఠానం చేయాలని బ్రాహ్మణం ద్వారా చెప్తున్నారు. 250 సంవత్సరాల పాటు త్రివృత్ స్తోమాన్ని అనుష్ఠానం చేయమని చెప్పారు. ఇంకో 250 సంవత్సరాల పాటు పంచదశ స్తోమాన్ని అనుష్ఠానం చేయమని చెప్పారు. ఇంకో 250 సంవత్సరాల పాటు సప్తదశ స్తోమాన్ని అనుష్ఠానం చేయమని చెప్పారు. ఇంకో 250 సంవత్సరాల పాటు ఏకవింశ స్తోమాన్ని అనుష్ఠానం చేయమని చెప్పారు. ఆ హత్య కలిపి అది 1000 సంవత్సరాల సత్రం అయిపోయింది. పంచాశత పంచానర్థం, పంచాశత పంచానర్థం, పంచపంచాశత అన్నప్పుడు 50 × 5 అని అర్థం. ఈ సహస్ర సంవత్సరాత్మకమైన సత్రం ద్వారా ఈ సమస్త విశ్వాన్ని కూడా వాళ్ళు సృజించారు.
ఏ హేతు వలన ఈ సహస్ర సత్రం ద్వారా విశ్వాన్ని సృజించారో వాళ్ళకి ఆ హేతు వలన వాళ్ళకి విశ్వసృజులు అని పేరు. తస్మాత్ విశ్వసృజ. తర్వాత బ్రహ్మణ సాయుజ్యగుంస లోకతాయంతి ఏతాసామేవ దేవత నాగుం సాయుజ్యం సాష్టితాగుం సమాన లోకతాయంతి ఏతదుపయంతి ఏ చై నత్ప్రాహు ఏభ్యశ్చై నత్ప్రాహు. ఓం. బాగా శ్రద్ధగా గనక అనుష్ఠానం చేసినట్లయితే చతుర్ముఖ బ్రహ్మ యొక్క తాదాత్మ్యాన్ని పొంది ఆయన ఏ లోకంలో అయితే నివసిస్తారో అదే లోకంలో నివసిస్తారు అని ఫలం చెప్పారు. అనుష్ఠానంలో కనుక తారతమ్యం కనుక ఉన్నట్లయితే, అంటే అంత అనుష్ఠానం చేయకపోయినట్లయితే మిగతా దేవతల యొక్క తాదాత్మ్యాన్ని పొంది ఆ దేవతల యొక్క లోకంలో వాళ్ళతో పాటుగా ఉంటారు అనే మాట చెప్తున్నారు. సాయుధ్యం అంటే తాదాత్మ్యమే. సాష్టితం అన్నప్పుడు సమాన ఐశ్వర్య అని చెప్పారు. అవును, సాష్టితం అన్నప్పుడు సమాన ఐశ్వర్యత్వం, సమాన లోకతం అన్నప్పుడు ఒకే లోకంలో ఉండడం అంటే సాలోక్య ముక్తి. సాయుధ్యం అంటే తాదాత్మ్య ముక్తి చెప్పారు. అవును. ఏతదు పయంతి, ఎవరైతే ఈ సహస్ర సంఖ్యాత్మకమైన సత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నారో, ఏతదు పయంతి ఏ చై నత్ప్రాహు, ఎవరైతే విద్వాంసులై ఈ మంత్రాలన్నింటినీ కూడా చెప్తున్నారో, ఎవరైతే శిష్యులకు ఉపదేశం చేస్తున్నారో వాళ్ళందరిని ఉద్దేశించి విశ్వమేనాను ప్రజాయతే, ఏనాను విశ్వం అనుప్రజాయతే. అవును, వాళ్ళందరికీ కూడా ఈ విశ్వమంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని ఫలం. విశ్వమే నానను ప్రజాయతే అని. తర్వాత అంతా అయిన తర్వాత ఇంతకీ ఆ పరబ్రహ్మ ఎవరు అంటే ఓంకారం చేసి చెప్తున్నారు. అక్కడ దర్శపూర్ణమాసం మొదలుకొని అశ్వమేధ పర్యంతం దాకా ఆయా క్రతువుల్లో వైకల్యం లేకుండా ఉండడం కొరకు ఓంకారోచ్చారణ చేయాలి. పురుషార్థం కోసం అంటే మోక్షం అనే పురుషార్థం కోసం ఓంకారం చెప్పాలని రెండుగా కూడా చెప్పారు. కనుక ఓం దర్శనం